నమస్కారం ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ అంకాపూర్ గ్రామంలోని రేషన్ షాపులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేపూర్లో ఘనంగా ప్రారంభమైన భీమన్న ఉత్సవాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆదివాసీ నాయక్పోడు సేవా సంఘ సభ్యులు రథోత్సవానికి సిద్ధమైన లింబాద్రిగుట్ట భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మోర్తాడ్ ఏర్గట్ల మండలాల కాంగ్రెస్ నాయకులు రేషన్ దుకాణదారులు సరైన సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సరుకులు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో రేషన్ షాపును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ బియ్యం పంపిణీ చేయాలని రేషన్ డీలర్లకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారులకు చేరే విధంగా రేషన్ డీలర్లు పంపిణీ చేయాలని ఎక్కడా ఎటువంటి జాప్యం జరగకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు. మొత్తం ఇప్పుడు అంకాపూర్లో ఉన్న రేషన్ కార్డ్స్ అన్ని మన షాప్ లో 722 ఒక ఎన్ని షాప్స్ ఇక్కడ బియ్యం అంటే రేషన్ కార్డు మీరు తీసుకుంటారా? ఎవరెవరు తీసుకుంటారు రేషన్ కార్డు? బియ్యం సరిగ్గా వస్తున్నాయా? కార్డు నెంబర్ కూడా రాయడానికి ఎవరు రాశారు? కూడా రావట్లేదు. ఇంత ముగ్గురు ఉన్నారు ఇంట్లో. ఎన్ని కిలోలు వస్తున్నాయి? 15 కిలోలు వస్తున్నాయి. బియ్యం బాగుంటున్నాయా? అది ఇంతకు దొడ్డు బియ్యం ఉండే కదా, ఇప్పుడు సన్న బియ్యం మంచిగా ఉంటున్నాయి. కింద అమ్మతాం బియ్యం బాగుంటున్నాయా? అమ్ముకుంటలేరు కదా మళ్ళీ. అదే ఇంతకు ముందు అంటే దొడ్డు బియ్యం ఉండే, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాము. సన్న బియ్యం అన్నా సరిగ్గా వస్తున్నాయా? ఏమన్నా కొట్టుడు చేసుడు అట్లేం లేదు, దండ కొట్టుడు. ఆర్మూర్ మండలంలోని ఆదివాసీ నాయక్పోడు సంఘం ఆధ్వర్యంలో భీమన్న ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా భీమన్న గద్దెలను గ్రామంలోని వీధుల గుండా సంఘ సభ్యులు ఊరేగించారు. భీమన్న గద్దెలను ఇళ్లలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భీమన్న ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, కార్తీక పౌర్ణమి రోజు భీమన్న కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా భీమన్న దేవుడి గద్దెలను నాగాపూర్ గోదావరి నదిలో జలాభిషేకం చేసి గ్రామంలో వీధుల గుండా ఇంటింటికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భీమన్న ఆశీస్సులతో సంఘ సభ్యులంతా ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు తదితరులున్నారు. 17 సంవత్సరాల నుంచి ఐకమత్యంతో నాయకపోడు కులస్తులము అందరూ కలిసికట్టుగా భీమన్న దేవుని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాము. ఇప్పుడు సుగా అందరు ఐకమత్యంతో పెద్దలు చిన్నలు అందరు కలిసి జై భీమన్నని మేము వేడుకుంటున్నాము. ప్రతి సంవత్సరం పిల్లలు పెద్దలు అందరం ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి నిన్న భీమన్న టెంపుల్ నుండి గదాలను తీసుకొచ్చి మా సంఘం ఇంట్లో ఉంచాము. అక్కడ నుండి ఈరోజు గంగా స్నానానికి వెళ్లే ముందు ఈ ఊరేగింపు అనేటువంటిది గదాలని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మరి రేపు ఎర్లీ మార్నింగ్ అట్లా 4 o'clock ఆ టైం లోపల భీమన్న కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మరి ఆ తర్వాత అగ్గిగుండం దున్నడము, మరి ఆ తర్వాత ఈ ఫెస్టివల్స్ అనేటువంటిది చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ ఏర్గట్ల మండలాలకు చెందిన కాంగ్రెస్ నేతలు నాయకులు హైదరాబాద్ నగరంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారునిగా నియమితులై బాధ్యతలు తీసుకోబోతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీభాషిత పాఠశాలలో ఇందూరు జిల్లా స్థాయి శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం శ్లోకముల పోటీలను శ్రీ బాలాజీ సత్సంగ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలలో 4వ తరగతి మరియు 5వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు గీతా శ్లోకాలను స్పష్టతతో భావస్ఫూర్తితో పఠించడం ద్వారా తమ భక్తి భావాన్ని ప్రతిబింబించారు. ఈ కార్యక్రమానికి శ్రీభాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ అధ్యక్షత వహించారు. ప్రధాన అతిథులుగా శ్రీ బాలాజీ సత్సంగ్ ప్రతినిధులు కృష్ణకుమార్ గుప్తా, రవినాథ్, హరిజీవన్లు పాల్గొన్నారు. ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీభాషిత పాఠశాలలో శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంపై శ్లోకముల పోటీలు ఏర్పాటు చేసినందుకు మరియు విద్యార్థులలో ఇంత చిన్న వయసు నుండి భక్తి, ఆధ్యాత్మికతను నేర్పిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ తమ పాఠశాలలో భగవద్గీత గత 5 సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తుందని, భగవద్గీతలోని సూత్రాలు మన జీవితానికి మార్గదర్శకం. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో నైతికత, ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక చింతన పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్త. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో పునం నిర్మించిన కుక్కలగుట్ట లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణ పనులు పూర్తయి ప్రతిష్టాపన కార్యక్రమాలు 5వ తేదీ రోజు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు ప్రత్యేక పూజలు, విగ్రహ ప్రతిష్టాపన, యజ్ఞ హోమాలు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు కొనసాగుతాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులున్నారు. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసునామ సంవత్సర కార్తీక శుక్ల పూర్ణమి తేదీ 5/11/2025 బుధవారం నుండి కార్తీక కృష్ణ విద్య తేదీ 7/11/2025 శుక్రవారం వరకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవములు బ్రహ్మాండముగా జరుగును. కావున భక్తజనులందరికీ ఇదే మా ఆహ్వానంగా పంపడం జరిగింది. తేదీ కార్యక్రమ సరళి తేదీ 5/11/25 బుధవారం రోజున ఉదయం 8:15 శ్రీ శివపంచాయతీ దేవాలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఊరేగింపు ఉదయం 9 గంటల నుండి గణపతి పూజ, పుణ్యావచనము, గణపతి హోమము, సాయంత్రం 4:30 నుండి 7 గంటల వరకు మంత్రపుష్పము, మంగళహారతి. తేదీ 6/11/2025 గురువారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు గణపతి పూజ, ఏకాదశవార శ్రీ సూక్త హవనము, సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు మూలమంత్ర హవనము, జలాదివాస హరణము, మహిళలచే సామూహిక కుంకుమార్చన, మంత్రపుష్పము. ఈ కార్యక్రమాలు పూర్తిగా పెరికిట్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పనులు జరుగుతుంది. అంకాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరాయి. రిలే నిరాహార దీక్షకు పీడీఎస్యు నాయకులు, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కెర భూమన్న సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజాపంత డివిజన్ నాయకులు దేవరాం, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ అంకాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకుండా ఇల్లు, ఉద్యోగాలు ఉన్నవారికి కేటాయించడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రీసర్వే నిర్వహించి నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని, లేని ఎడల లబ్ధిదారుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత నాయకులు, పీడీఎస్యు నాయకులు తదితరులున్నారు. మేము గతంలోనే చెప్పాం, అనర్హులు ఇందులో వస్తున్నారు కాబట్టి అధికారులారా మీరు రీసర్వే జరిపి వారిని తొలగించి నిజమైన అర్హులకు ఇవ్వండి అని చెప్తే అధికారుల స్పందన లేదు, అటు ఆయన స్పందన లేదు. కాబట్టి ప్రజలంతా రోడ్ల మీదకెక్కి నిరాహార దీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ అధికారుల్లో చలనం లేదు. ఒకవేళ ఈ 2-3 రోజులలో మీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందగా ప్రభుత్వ అధికారులను హెచ్చరిస్తున్నాం. ఒకవేళ అధికారుల హస్తం కూడా ఇందులో ఉంటే అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో 52 మంది పైన కేసులు జరిగినాయి. ఆ కేసులు జరిగిన ఏ ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు. ఇది దుర్మార్గము. కష్టపడి పోరాడినోళ్లకు ఇల్లులు ఇవ్వకుండా సంపన్నులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారా? దీన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి పీడీఎస్ ఆధ్వర్యంలో మునుముందు వందలాది మంది విద్యార్థులతో ఆర్మూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, వీరికి తోడుగా ఇలా న్యాయం నెరవేరేంత వరకు పీడీఎస్ పోరాటం వీరితో కొనసాగిస్తుందని తెలియజేస్తాం. భీమ్గల్ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, సిఐ పొన్నం సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ జాతర సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, 6 సిఐలు, 12 మంది ఎస్ఐలు, 400 మంది పోలీసులతో పకడ్బందీగా జాతర బందోబస్తు నిర్వహిస్తున్నామని అన్నారు. జాతర మొత్తం 50 సీసీ కెమెరాలతో 2 కమాండ్ కంట్రోల్లో వీక్షించడం జరుగుతుందని తెలిపారు. జాతరకు మొత్తం 6 అవుట్ పోస్టులను ఏర్పాటు చేశామని, ఏదైనా ఎమర్జెన్సీ సందర్భంలో అవుట్ పోస్ట్ పోలీసులను సంప్రదించాలని అన్నారు. మరియు ఒక 450 మంది సిబ్బందిని ఈ బందోబస్తులో భాగంగా మనం నియమించుకోవడం జరిగింది. బందోబస్తులో భాగంగా పోలీసు వారు ముఖ్యంగా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరము మనం 1 వే ట్రాఫిక్ చేయడం జరిగింది. మనకు భీమ్గల్ నుండి పల్లికొండ రూట్లో టువర్డ్స్ అంకాపూర్ వైపు రోడ్డు తీసుకొని మళ్ళీ భీమ్గల్కి చేరుకునే విధంగా రోడ్డును కూడా మరమ్మతులు చేసి 1 వే రూటు క్రియేట్ చేయడం జరిగింది. భక్తులు ఇది గమనించి పోలీసు వారికి సహకరించి ఈ రూట్ను ఉపయోగించుకొని ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎవరికి చిన్న ప్రమాదం జరగకుండా తమ దర్శనాన్ని మంచిగా చేసుకోవాలని తెలియజేస్తున్నాము. రేపు రథోత్సవంలో భాగంగా అక్కడ కూడా మనం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు కూడా అత్యుత్సాహానికి పోయి దాన్ని లాగి దాని సూచనలు పాటించకుండా చేయకుండా సూచనలు ఏవైతే మనం అక్కడ ఇస్తామో ఆ సూచనలు పాటించి దానిలో భాగంగా అందరూ కోఆపరేట్ చేసి ఈ జాతరని విజయవంతం చేయాలని కోరుతున్నాము. దర్శనాన్ని కూడా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు కానీ ఇతరత్ర ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో ప్రభుత్వం దగ్గర లైటింగ్, ఈ ప్రాథమిక చికిత్స ఏర్పాట్లు కానీ, వాటర్ ఫెసిలిటీస్, రోడ్డు సౌకర్యము ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీలు సోమవారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి సిపి సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ఎన్సిసి క్యాడెట్లు గార్డ్ ఆఫ్ హానర్ ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. సిపి సాయి చైతన్య క్షత్రియ ఎన్సిసి క్యాడెట్లను ప్రత్యేకంగా అభినందించి బహుమతి అందజేశారు.
క్షత్రియ కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ క్షత్రియ కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం కళాశాల యాజమాన్యం వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని రాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాంపూర్ చెరువు కట్ట మీద మంతని రంగనాయకుల గుట్ట వరకు బీటీ రోడ్డు, మిర్దపల్లి ఆలూరు మీదుగా లింక్ రోడ్డు, గ్రామంలో ప్రధాన కూడలి వద్ద హైమాస్ లైట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రాంపూర్ మీదుగా డబుల్ రోడ్డు మంజూరు అయిందని, మిగిలిన రోడ్లు అతి త్వరలో మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులున్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 28న చలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ విజయవంతం చేయాలని పీడీఎస్యూ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో పీడీఎస్యూ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యా సంస్థలు ఆందోళన చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాసటగా నిలవాలన్నారు. నవంబర్ 28వ తేదీన తలపెట్టిన చలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యక్రమాన్ని విద్యార్థులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఏరియా అధ్యక్షులు నిఖిల్, నాయకులు వివేక్, ఖుషి, వెంకటేష్ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా మధ్యాహ్న భోజనం పిల్లలకు సరిగా పెట్టట్లేదని వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళకు పట్టలేదు. మీరు అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్లో 100 కోట్లు కేటాయిస్తున్నారు కదా విద్యకు, అవి ఎక్కడ ఖర్చు పెడుతున్నదో ప్రభుత్వం లెక్కను బయట పెట్టాలి. అందుకే ఈ విజిలెన్స్ దాడులకు వ్యతిరేకంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయడానికి ప్రభుత్వం చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28 తారీఖున పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో చలో సబ్ కలెక్టర్ ప్రోగ్రామ్ని చేస్తా ఉన్నాం. ఈ చలో సబ్ కలెక్టర్ ప్రోగ్రామ్ని అందరూ విజయవంతం చేయాలని, వేలాది మంది విద్యార్థులతో చలో సబ్ కలెక్టర్ని ముట్టడి చేస్తామని పీడీఎస్యూగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మహిళా వ్యాపార ఆధారిత ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా తెలంగాణ యూనివర్సిటీ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె రవీందర్ రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వేణుప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మహిళా వ్యాపారులకు ఆర్థిక అభివృద్ధి ప్రాముఖ్యతను తెలిపారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రిక రచించిన తెలంగాణ గ్రామీణ రుణ ప్రాప్తి ఆర్థిక వియోజనంపై విశ్లేషణ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సుజాత, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులున్నారు. భీమ్గల్ లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరం నుండి ఎదురు చూస్తున్న రథోత్సవం రానే వచ్చింది. జాతర రోజు కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కొరుట్ల, జగిత్యాల్, కామారెడ్డి జిల్లాల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాము. త్రాగడానికి నీరు, భోజనము, 100 మొబైల్ టాయిలెట్స్, అలాగే వృద్ధులకు, వికలాంగుల కొరకు 30 మినీ వ్యాన్లను ఉచితంగా క్రింది నుండి గుట్ట మీదికి తీసుకురావడానికి ఏర్పాటు చేశాము. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. జాతర ప్రశాంతంగా జరిగేలా భక్తులు సహకరించాలని, ఇట్టి కార్యక్రమానికి పోలీస్ శాఖ, పురపాలక శాఖ, రెవెన్యూ శాఖ అన్ని రకాల సేవకులు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఈరోజు వైకుంఠ చతుర్దశి పురస్కరించుకొని
స్వామివారికి సుప్రభాత సేవ, మహాభిషేకము, వైభవంగా అలంకారము కార్యక్రమం నిర్వహించి స్వామివారిని కళ్యాణ మండపంలోకి ఎదుర్కొని వచ్చి ఉపాసనము, బలిదానము, స్వామివారిని గర్భాలయంలోకి వేంచేపు చేసి మహానైవేద్యము, నీరాజనము సమర్పించిన పిమ్మట స్వామివారిని కళ్యాణ మండపంలోకి ఎదుర్కొని వచ్చి కళ్యాణ మండపంలో నృసింహ ఏకాక్షరి హవనము నిర్వహిస్తూ శ్రీమద్ భాగవతాది సత్శాస్త్ర పారాయణం నిర్వహిస్తూ స్వామివారిని సాయంకాలం జరిపే దీపోత్సవము, ఉద్యానవనోత్సవము, సీతానగరంపై నిర్వహించే ఉద్యానవనోత్సవం నిమిత్తంగా పుష్పాలంకృతులను తిరుచిలో పుష్పాలంకృతులను చేసి భక్తులందరికీ దర్శనమిప్పించడం జరుగుతున్నది. స్థానికులైనటువంటి స్వామివారి భక్తుల కోరిక మేరకు ఇవాళ రోజు ఏదైతే హింగల్ పట్టణ స్వామివారి భక్తులకు ఒక దర్శన సౌకర్యం ఏర్పాటు చేయబడినదో అందులో స్వామివారి భక్తులందరూ పాల్గొని ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 63 జాతీయ రహదారి కమ్మర్పల్లి నుండి మెట్పల్లికి వెళ్లే రహదారి గుంతలమయమై రోడ్డుకి ఇరువైపులా చెట్ల కొమ్మలు, పొదలతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనబడక వాహన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ విషయమై పలుమార్లు R&B శాఖ వారికి గ్రామస్తులు చెప్పారు. ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు ఏకమై ధర్నాకు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మరమ్మతులు చేసే వరకు ఊరుకునేది లేదని గ్రామస్తులు మొండికేయడంతో R&B శాఖ వాళ్ళు తక్షణమే స్పందించి మరమ్మతులు ప్రారంభించడమే కాకుండా రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను, కొమ్మలను JCBతో తొలగించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు రామస్వామి, రాజశేఖర్, మల్లయ్య, రాజకుమార్, ప్రవీణ్, రాజేష్, గంగారాం, తరుణ్, నరేందర్, డాక్టర్ నరేష్, ధోని, నర్సయ్య మరియు కమ్మర్పల్లి గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు. చాలా గుంతలు ఏర్పడినాయి. ఇక్కడ దాదాపు ఒక 70 నుంచి 120 వరకు ప్రమాదాలు జరిగినాయి. ఒక 2 వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. R&B అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు స్పందించలేరు. తర్వాత మేము ఈ రోజు గ్రామ ప్రజలందరము గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ రోడ్డు పైకి వచ్చి మేమే చదువు చేసుకుందామనే ఆలోచనలో వచ్చినాము. కానీ రోడ్డు రవాణా శాఖ R&B అధికారులు వచ్చినారు. మేము వాళ్ళతో సంప్రదింపులు జరిపినాము. వాటర్ అన్ని గుట్టపై నుండి రోడ్డు పైకి వస్తున్నాయి. దానికి కందకం తీస్తామని వెనకాల పని చాలు చేసారు. ఆ రోడ్డు పైన గుంతలు పడ్డాయి కూడా. డాంబర్ ప్లాంట్ లో వర్షాకాలం కాబట్టి బంద్ ఉన్నాయని చెప్తున్నారు. ఒక 10 రోజుల మట్టుకు ఇప్పుడు టెంపరవరీ కనకారా సిమెంట్ తోని ప్యాచ్ వర్క్ చేసి వెళ్తామంటున్నారు. 10 రోజుల తర్వాత మళ్ళీ డాంబర్ తీసుకొచ్చి ప్యాచ్ వర్క్లన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పినారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరు మరింతగా మెరుగుపడేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం అన్ని మండలాల ఎంఈఓలతో విద్యాశాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని అన్నారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను బోధిస్తూ ఫలితాలు గణనీయంగా మెరుగుపడేలా చూడాలన్నారు. ప్రత్యేకించి 10వ తరగతిలో ఉత్తీర్ణత మెరుగుపడాలన్నారు. పాఠశాలలో మంజూరయ్యే అభివృద్ధి, మరమ్మతు పనులకు సంబంధించిన పూర్తి వివరాలు ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలిసి ఉండాలని అన్నారు. అప్పుడే వారు ఈ పనులను పర్యవేక్షిస్తూ నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా చూడగలుగుతారని కలెక్టర్ తెలిపారు. ఏ పనులకు ఎన్ని నిధులు కేటాయించబడ్డాయి, పనులు చేపట్టాల్సిన ఏజెన్సీ గురించి వివరాలు సేకరించి పనులు సకాలంలో చేపట్టేలా చొరవ చూపాలన్నారు. ఆయా పాఠశాలలో పెండింగ్లో ఉండిపోయిన పనులను వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యానికి తావు లేకుండా విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు మెను ప్రకారం భోజనం అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని అన్నారు. యూడైస్లో వివరాలను నమోదు చేయడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును FRS పద్ధతిని 100% అమలు చేయాలని సూచించారు. లైబ్రరీ, కిచెన్ గార్డెన్ వంటి వాటిని ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. మిషన్ భగీరథ జలాలు ప్రతి బడికి అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యుత్ సదుపాయం, కంప్యూటర్ల మరమ్మతులు వంటి అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ప్రభుత్వ బడులతో పాటు అన్ని ప్రైవేట్ పాఠశాలల్లోనూ అందరు విద్యార్థులకు సంబంధించి అప్పర్ జనరేట్ అయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఓపెన్ స్కూళ్లలో ప్రవేశాలు గణనీయంగా చేపట్టారని, అదే స్ఫూర్తితో పాఠశాలలో కూడా పూర్తి స్థాయిలో అడ్మిషన్స్ జరిగేలా కృషి చేయాలన్నారు. ఈ సంవత్సరం తక్కువ మొత్తం ప్రవేశాలు జరిగినా పాఠశాలలో కనీసం వచ్చే విద్యా సంవత్సరంలో లక్ష్యానికి మించి అడ్మిషన్స్ జరిగేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని హితవు పలికారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన
భవిత కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ఖాళీలను భర్తీ చేస్తూ నాణ్యమైన విద్యాబోధన అందించేలా కృషి చేయాలన్నారు. ఎక్కడైనా లోపాలు నెలకొని ఉంటే వాటిని సంవరించుకొని జిల్లాలోని అన్ని పాఠశాలల నిర్వహణ మెరుగుపడేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డిఐఈఓ రవికుమార్, డిఈఓ అశోక్ పాల్గొన్నారు. బీడీ కార్మికులను చట్టం ఉల్లంఘించి ఆర్థిక దోపిడీ చేస్తున్న దేశాయ్ బ్రదర్స్ కంపెనీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు వినతిపత్రం అందజేశారు. బీడీ కార్మికులను చట్టం ఉల్లంఘించి ఆర్థిక దోపిడీ చేస్తున్న దేశాయ్ బ్రదర్స్ కంపెనీపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారులు కేబినెట్ హోదా మంత్రి పి సుదర్శన్ రెడ్డికి రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు అందజేసిన వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు బీడీ ఫెడరేషన్ సీనియర్ అధ్యక్షులు ఏఎస్ పోషెట్టి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బే నందాన్, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, సిపిఐ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ ల ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారులు కేబినెట్ హోదా మంత్రి పి సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్లో ఆయనను కలిసి వినతి పత్రం అందజేసి కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. ఈ సందర్భంగా బీడీ ఫెడరేషన్ సీనియర్ అధ్యక్షులు ఏఎస్ పోషెట్టి, మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావులు మాట్లాడుతూ దేశ యాజమాన్యం కార్మికుల పొట్ట కొట్టి కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే వేతన ఒప్పందాలకు ఎగనామం పెట్టి కార్మికులకు ఇవ్వాల్సిన కూలీలో నుండి 10 రూపాయలు తక్కువ చేసి ఇవ్వడం ఇటు కార్మికులను అటు ప్రభుత్వాన్ని మోసం చేయడమేనన్నారు. రోజుకు 1000 బీడీలకు 10 రూపాయల చొప్పున 70,000 మంది 100 కోట్లాది డబ్బుల్ని దోచుకున్నారన్నారు. కార్మికుల్ని మోసం చేస్తూ డబ్బులు దండుకొని మోసం చేస్తున్నారన్నారు. మరొక వైపు 1000 బీడీలకు సరిపోయేంత ముడి సరుకులు ఇవ్వడం లేదని, అది కూడా నాసిరకంది ఇవ్వడం వల్ల మరింత నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పి సుదర్శన్ రెడ్డిని కలిసిన బృందంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్, రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు ఎం ముత్యన్న, ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్, ఉపాధ్యక్షురాలు వి సత్యమ్మ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మొంతా తుఫానుకు తడిసి ముద్దైన వరి ధాన్యం, తడిసిన ధాన్యానికి ఎండు ధాన్యానికి ఒకే రేటు పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, ఇందల్వై, దర్పల్లి, జక్రన్పల్లి, సిరికొండ, మోపాల్ మండలాల్లో కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి ముద్దాయి, ధాన్యానికి మొలకలు కూడా వచ్చాయి. ఆరుగాలం కష్టపడి రైతన్న పండించిన పంటలు చేతికొచ్చిన దశలు అకాల వర్షాలు, తుఫానుల ప్రభావం వల్ల ఉదయం అంతా ఎండబెట్టినప్పటికీ రాత్రి అయితే చాలు భారీ వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతుంది. చాలా చోట్ల ధాన్యం మొలకెత్తి రైతులను కంటతడి పెట్టిస్తుంది. ఉదయం అంతా కళ్ళలపైన ధాన్యాన్ని ఆరబెట్టినా రాత్రి కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యానికి మ్యాచర్ రాకపోవడంతో ధాన్యం కాంటాలు ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతుంది. రోజు రోజుకు పాలిథిన్ కవర్లు ఖర్చు, అలాగే కూలీల ఖర్చు పెరిగిపోతుందని రైతులు వాపోతున్నారు. బోనస్కు ఆశపడి ధాన్యాన్ని ప్రభుత్వానికి కొనుగోలు చేద్దామనుకుంటే వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మళ్ళా నిన్న రాత్రి కోచి నుంచి ఎడతెరపలేదు, వర్షం పడుతుంది. మాకు బాగా ఇబ్బంది అవుతుంది, మొలకలు వచ్చినాయి. కావున కలెక్టర్ గారికి, మండల రెవెన్యూ అధికారులకు ఏమనంటే 20 మ్యాచ్లు వస్తుంది, 17 మ్యాచ్లు వచ్చినా అదే ఆగురే అంటారు. కావున మాకు 20 మ్యాచ్లు అయినా తీసుకుపోయి మాకు కాంటాలు తెప్పించుకొని లారీలు తొందరగా పంపించగలరు, బాగా ఇప్పించగలరని కోరుచున్నాము. మళ్ళీ అక్కడ కటింగ్ అంటారు, మళ్ళీ 20 మ్యాచ్లు వచ్చినా 3 కిలోల కటింగ్ అంటారు. కటింగ్ లేకుండా డైరెక్ట్ తీసుకోవాలా. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శుభం కరోతి కళ్యాణం గణపతి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం చివరి మంగళవారం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని సార్వజనిక గణేష్, శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుంకుమార్చన, ధూప దీప నైవేద్యాలు, ఆరతి నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి అనుగ్రహం పొందారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా కలెక్టర్ క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడాన్కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడాన్ వద్ద పోలీస్ బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్ సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి.
అంకాపూర్ గ్రామంలోని రేషన్ షాపులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. చేపూర్లో ఘనంగా ప్రారంభమైన భీమన్న ఉత్సవాలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆదివాసీ నాయక్పోడు సేవా సంఘ సభ్యులు. రథోత్సవానికి సిద్ధమైన లింబాద్రిగుట్ట. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ సలహాదారుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మోర్తాడ్ ఏర్గట్ల మండలాల కాంగ్రెస్ నాయకులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.